వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా దేవరూపుల, కామారెడ్డిగూడెం, గుల్లపల్లి, మాన్పహాడ్ గ్రామాలలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 సంవత్సరాల బీఆర్ఎస్ బీజేపీ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్, ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అక్కడ వాళ్ళ భాగవతం అంతా తెలిసింది కాబట్టి ఇక్కడ 10 ఏళ్ళు ఈ రాక్షసులు ఎట్లా పాలన చేసిండ్రో అక్కడ 10 సంవత్సరాలు వాళ్ళు కూడా అదే పాలన చేసిండ్రు. కాబట్టి అందరికి అక్కడ వాళ్ళ భాగవతం ఎరికైంది కాబట్టి వచ్చి ఈరోజు ఏదో ఇక్కడ ఓట్లు దండుకుందామని అనుకుంటుండ్రేమో కానీ వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. బీజేపీ వాళ్ళకి దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేసుకునేటోళ్ళకి ఒక్కొక్కళ్ళకి నల్లదానం తీసి ఒక్కొక్కళ్ళ ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నారు. 15 లక్షలు దేవుడికి ఎరక కానీ 15 పైసలు కూడా ఎవరికే లేదు. వాళ్ళు ఈరోజు మీరు కట్టుకునే బట్టలు ఇది నుంచి మొదలు పెడితే సాగు దాకా అన్నిటికీ GST వేస్తుండ్రు. గత 10 సంవత్సరాల నిత్యావసర వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగినాయి ఈ బీజేపీ వాళ్ళు చేయబట్టి. ఇక్కడ వీళ్ళు అక్కడ వాళ్ళు ఒక్కటే. నోరు తెరిస్తే కేసు పెట్టుడే వాళ్ళకి ఇద్దరికి ఇష్టం. ఎవరు మాట్లాడద్దు, అందరు బానిసత్వంలోనే ఉండాలి. మొన్ననే ఒక బానిసత్వంలోకి వెళ్ళి బయటపడ్డాం కదా, మళ్ళీ ఇంకోటి కావాలా మనకి? స్వాతంత్రం వచ్చినా వాళ్ళు ఉంటే స్వాతంత్రం లేనట్టే. అందరూ కూడా ఆలోచన చేయాలి. అవతల పక్కన బీజేపీ పక్కన ఉన్నది ఒక అనకొండ, భూములు మింగే అనకొండ. ఇప్పుడు ఆ అనకొండ కనుక వస్తే అక్కడ వర్ధన్నపేటలో మింగిన భూములు సరిపోక ఇక్కడ అన్ని భూములు కూడా మింగుతాడు. అందరు కూడా జాగ్రత్తగా ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ తరపున నిల్చున్న వ్యక్తి ఎవరో మీకు ఎవరికైనా ఒక్కరికైనా తెలుసా? ఎందుకు నామకే వాస్తే పెట్టిండ్రు ఆ మనిషిని? ఎందుకంటే చీకటి రాజకీయాలు దొందే. మన్నటికి మొన్న మీకు తెలుసు వాళ్ళు ఇక్కడ మన దగ్గర వాల్మీడిలో పూజ అవుతుంటే, శ్రీరాముడు కళ్యాణం అవుతుంటే వాళ్ళని బట్టి వీళ్ళు వస్తారు, వీళ్ళని బట్టి వాళ్ళు పోతారు. అంత గేరీగా ఉంది వీళ్ళ దోస్తి కూడా. మరి అట్లనే ఇందాక తిరుపతి అన్న నేను ఎక్కడ కూడా ముందున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మెజారిటీ తెచ్చి గెలిపించినందుకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మరి మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. మీకు ఇక్కడ ఏ పనులున్నా తప్పకుండా చేసి పెడతాం. ఇందాక కొన్ని అడిగినరు, హుసేన్ బాయ్ కుంట దగ్గర కల్వెట్ అడిగి ఇప్పుడు చెయ్యబోయేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి కొంతమంది అంట ఉడికేదా కాకిందంట కానీ ఆరేదా కాకరంట. వాళ్ళందరూ కూడా వినండి. ఆసరా పెన్షన్లు ఉన్నాయి ఇక్కడ. అవ్వాలి తాతలు అందరికీ కూడా ఆసరా పెన్షన్లు నెల లోపల ఖచ్చితంగా పడి తీరుతాయని నేను మాటిస్తున్నా. మరి బీఆర్ఎస్ అలా కంకణం కట్టుకుండ్రు. 10 సంవత్సరాలు